ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశం పేరు ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు. మరొకసారి, ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు. భర్త భార్య కోసము, భార్య భర్త కోసము, తల్లిదండ్రులు పిల్లల కోసము, పిల్లలు తల్లిదండ్రుల కోసము ఆలోచిస్తున్నారు. ఒక ప్రియుడు ప్రేయసి కోసము ఆలోచిస్తున్నాడు. ఒక ప్రేయసి ప్రియుని కొరకు ఆలోచిస్తుంది. ఒక స్నేహితుడు మరో స్నేహితుని కోసం, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని కోసం ఆలోచిస్తున్నారు. రక్త సంబంధులు వారి బంధువుల కోసం, బంధువులు వారి రక్త సంబంధుల కోసం మరి ఆలోచించేవారు సమాజంలో ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ప్రియులారా, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించినప్పుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కుమారుడే, దేవుని కుమార్తెవే. ఈ భూమి మీద పుట్టిన మనుషులందరి గురించి దేవుడు ఆలోచించి వేటిని అనుగ్రహించాడు. మన గురించి దేవుడు ఆలోచించి దేనిని మన కొరకు అనుగ్రహించాడు, దేనిని కలగజేశాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, మనం పుట్టక మునుపే మనకు కావలసిన ప్రతి దానిని దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడండి. మన కోసం దేవుడు ఆలోచించి సృష్టిని చేశాడు. మన గురించి దేవుడు ఆలోచించి ఆకాశాన్ని చేశాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, ఈ భూమిని చేశాడు. భూమి మీద ఉన్నటువంటి జంతువులను, జీవరాశులను, మృగాలను, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని దేవుడు మన గురించి ఆలోచించి మన కొరకు ముందుగానే దేవుడు ప్రకృతిలో కలగజేశాడు. మనం ఊపిరి పీల్చాలని దేవుడు గాలిని చేశాడు. మనకు దాహం తీరాలని దేవుడు నీరును చేశాడు. ఈ భూమి మీద మనము సంతోషంగా ఉండాలని ప్రకృతిలో ఎన్నో దేవుడు మనకు కావలసిన ప్రతి దానిని మనం పుట్టక ముందే, మనుషులు పుట్టక ముందే ప్రతి దానిని దేవుడు ముందుగా మనకు కావలసిన దానిని దేవుడు ప్రకృతిలో మరి సృజించడం జరిగింది, కలగజేసడం జరిగిందండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో మన గురించి దేవుడు ఆలోచించి 6 దినాలు కష్టపడ్డాడండి. 6 దినాలు దేవుడు కష్టపడి ప్రతి దానిని దేవుడు మన కొరకు కలుగజేశాడు. చూడండి, మన కొరకు దేవుడు ఆలోచించి ఈ సృష్టినే చేశాడు. మన కోసము దేవుడు తనకు పిల్లలు కావాలని ఎంత ముందుగా కావాలని కోరుకున్నాడో ఒక మాట బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనం డైరెక్టుగా దేవునికి పిల్లలుగా కావాలని దేవుడు ఆలోచించలేదు. యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా కావాలని మనలను స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి పిల్లలుగా కావాలని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము రావాలని, మనం పుట్టాలని దేవుడు ఎంత ముందుగా కోరుకున్నాడో తెలుసా? ఎంత ముందుగా ఆలోచించాడో తెలుసా అండి? జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే ప్రకృతి పుట్టక ముందే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు,
జీవరాశులు ఏది పుట్టక ముందే మనము తన కోసం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడండి. మనము తన కోసం బ్రతకాలని ఏమండి, జగత్తు పునాది వేయబడక ముందే నీ కోసం ఆలోచించాడు. ముందే నీ కోసం దేవుడు ఏమండి బైబిల్లో రాసుకున్నాడు. ఈ భూమి మీద తన కోసం బ్రతకాలని, తన కోసం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. తన కోసం ఎలా జీవించాలని దేవుడు ఆలోచించాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలని, నిర్దోషంగా బ్రతకాలని దేవుడు ఆలోచించాడండి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా బ్రతకండి, మీరును నాలాగా జీవించండి అని దేవుడు ముందుగా ఆలోచించాడండి. ముందుగా మన కోసము దేవుడు చింతిస్తున్నాడు. పరిశుద్ధులుగా బ్రతకాలని, తన పని చేయాలని, తన కోసం జీవించాలని, తన కార్యక్రమాలు చేయాలని దేవుడు ముందుగా నీ గురించి, నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అవునండి, దేవుడు మన గురించి ఆలోచించాడు. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు మన పట్ల, సమాజం పట్ల ఎలా ఉన్నాడండి? దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోను, ఏ ఒక్కరూ నశించకూడదు, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు పాతాళానికి వెళ్ళకూడదు అని దేవుడు నీ పట్ల, నా పట్ల, మనుషులందరి పట్ల దేవుడు ఎలా ఉన్నాడో తెలుసండి? దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు గాని ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక ఎవ్వడు నశించకూడదు. నేను ఎవరిని పోగొట్టుకోను, అందరూ నా పిల్లలే, అందరూ నా కుమారులే, అందరూ నా కుమార్తెలే, అందరూ నా బిడ్డలే కనుక ఏ ఒక్కరు కూడా నశించడానికి నాకు ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడండి. మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబములో 5 కుమారులు ఉన్నారనుకోండి. ఆ 5 కుమారులలో ఏమండి 4 కుమారులు మాత్రమే తల్లిదండ్రులు చెప్పినట్టుగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఇంకో కుమారుడు తల్లిదండ్రులు చెప్పినట్టుగా బ్రతకట్లేదు. మరి మేము చెప్పినట్టుగా బ్రతకట్లేదని ఇంకో కుమారుని గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారండి. అవునండి, మా కోసం, మా మాట వినట్లేదు, మా కోసం జీవించట్లేదని ఏమండి అతన్ని వెలివేస్తారండి తల్లిదండ్రులు? వెలివేయరండి. నా కుమారుడే కదా, అవునండి, నా బిడ్డవే కదా, ఏదో ఒక రోజు మారుతాడు. ఈ రోజు మారకపోతే రేపు మారుతాడు, అవునండి, రేపటికి మారకపోతే ఎల్లుండు మారుతాడు, ఈ సంవత్సరం మారకపోతే వచ్చే సంవత్సరం మారుతాడని ఏమండి తప్పిపోయిన కుమారుని గురించి తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు, అలాగే ఈ విషయం మీకు అర్థమైతే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కుమారులే, దేవుని పిల్లలే. దేవుని మాటలు వినట్లేదు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదు, దేవుని గురించి ఆలోచించట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు కదని దేవుడు వెంటనే ఏమండి మనుషులందరినీ చంపాలని దేవుడు కోరుకోవట్లేదండి. అందరూ మారు మనసు పొందాలి, అందరూ నన్ను గురించి తెలుసుకోవాలని మనుషులందరి పట్ల దీర్ఘశాంతము కలిగి ఏమండి మన పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందరూ నేనున్న లోకంలో రావాలని దేవుడు ముందుగా మన గురించి ఆలోచిస్తున్నాడండి. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడో తెలుసండి? చింతిస్తున్నాడు. నేనున్న లోకములో రాలేరేమో, పాతాళానికి వెళ్ళిపోతారేమో అని ఏమంటే దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు చింతిస్తున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి గురించి ఆలోచించాడు, ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే గదా. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును
దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణి వేడుకుంటున్నాడండి, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసండి? నీ పిల్లలే కదా తండ్రి, నీ కుమారులే కదా తండ్రి, నా సహోదరులు నా సహోదరులే కదా తండ్రి, వీరిని క్షమించు. ఈరోజు మారకపోతే రేపటికి మారుతారు, ఈ సంవత్సరం మారకపోతే వచ్చే సంవత్సరం మారుతారు, మన్నించు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడట, విజ్ఞాపన చేస్తున్నాడండి మన గురించి. మనం చేస్తున్న తప్పులను, మనం చేస్తున్న అపరాధములను అడ్డుకుంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు వారు అడ్డుపడకపోతే, యేసుక్రీస్తు వారు మన గురించి ఆలోచించకపోతే, దేవుణ్ణి వేడుకొనకపోతే మనము ఈ పార్టీకి చనిపోయేవారము. దేవుడు ఎప్పుడో మనల్ని శిక్షించేవాడు. కానీ మనము చనిపోకుండా ఉన్నామంటే దేవుణ్ణి తండ్రిని యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. అంటే మన గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలోచిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి చింతిస్తున్నాడండి. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట, మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడట. ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడండి, మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు చింతిస్తున్నాడండి, మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్పించాలని మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా మన కోసం ఏమని ఆలోచించాడో తెలుసండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం అండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళన వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణము గాని బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి ఆలోచించి ఈ భూమి మీద వచ్చి మన కోసం బలైపోయాడండి. మనం పాపులుగా బ్రతికితే, పాపము చేస్తూ పాపాన్ని అంటించుకొని ఈ భూమిని విడిచి మరణిస్తే పరలోకంలో వెళ్ళలేమండి. యేసుక్రీస్తు వారే భూమి మీద వచ్చి మన కోసం బలవ్వకపోతే ప్రపంచంలోనే మనిషి పరలోకంలో వెళ్ళలేడు, దేవుడున్న లోకంలో వెళ్ళలేడు అని యేసుక్రీస్తు వారు ఆలోచించి భూమి మీద వచ్చి మన కోసం ప్రియులారా చనిపోయాడు. మన కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు అనుభవించాడండి. తలలో ములకిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ఎన్నో కొరడ దెబ్బలు, ఎన్నో శ్రమలు మన కోసం యేసుక్రీస్తు వారు అనుభవించాడండి. చివరికి మన కోసం చనిపోయాడండి. ఏ మనిషి అయినా, ఏ సహోదరుడైనా మన కోసం ప్రాణం పెట్టగలరండి? ప్రాణం పెట్టలేరండి. మన కోసం చనిపోతారండి? చనిపోరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టాడండి. అందుకు జాన్సన్ విక్టర్ డాడీ గారు ఒక పాట తయారు చేయడము, పాటను రచించడం జరిగింది. అదే వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అంటే ప్రపంచంలోనే మనిషి కూడా సహోదరుల కోసం ప్రాణం పెట్టలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు
తన తమ్ముళ్ళ కోసం, మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చి చనిపోయాడు, ప్రాణం పెట్టాడండి. మన కోసం సిలువలో చనిపోయాడు. తన యొక్క జీవితాన్ని, తన యొక్క బ్రతుకు కాలాన్ని మన కోసం త్యాగం చేశాడండి. మన కోసం చనిపోవాలని ముందుగా ఆలోచించాడు. మన గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలోచిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఇకపోతే మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారో ఇంకో మాట చూద్దాం. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెడుచున్నది. సృష్టి అండి, ప్రకృతి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏమండి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెడుతుంది. ప్రకృతి మన గురించి ఆలోచిస్తుందట అండి. చూడండి, ప్రకృతి అండి, ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని పని చేస్తున్నారు అని ఈ ప్రకృతి మనుషుల కొరకు ఏమండి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి కొరకు ప్రియులారా ఆలోచిస్తుంది, చింతిస్తుందండి. ప్రకృతి మన కోసం ఆలోచిస్తుందండి. ప్రకృతి మన కోసము ఏమండి ఆలోచించి ఏమండి ఒక గాలి ఏమండి మన కోసం బలైపోతుంది. ఒక మేక బ్రతికి మన కోసం బలైపోతుంది. ఒక కోడి మన కోసం బ్రతికి ఏమండి చనిపోతుంది. ఒక ఆవు మన కోసం బ్రతికి చనిపోతుంది. సూర్యుడు ఉదయించి మన కోసం ఏమండి బ్రతికి ఏమండి అది మనకును బ్రతికిస్తుంది. ఒక సూర్యుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతీది కూడా మన గురించి ఆలోచించి మన కోసం బలైపోతున్నాయి. మన కోసం ప్రియులారా అవి బ్రతుకుతున్నాయి. మనం దేవుని కోసం బ్రతకాలని అంటే తన పని చేయాలని ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మన గురించే ఆలోచిస్తుంది, మన గురించే చింతిస్తుంది. లూకాసువార్త 12వ అధ్యాయం. దేవుని కోసం ఆలోచించకపోతే, దేవుని పని చేయకపోతే ఏమండి మన గురించి ఏమండి ఎవరు ఆలోచిస్తున్నారో, ఏమని ఆలోచిస్తున్నారో ఒక మాట చూద్దాం. లూకాసువార్త 12వ అధ్యాయం 16 నుంచి 20 వచనం వరకు అండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చి నా ప్రాణముతో ప్రాణమా, చూడండి ప్రాణముతో ప్రాణమా అని ఆలోచిస్తున్నాడండి, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే 20వ వచనం, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు అని ఉందండి. ఒక ధనవంతునికి భూమిలో పంట సమృద్ధిగా పండింది. పండిన తర్వాత నీకు విస్తారమైన ఆస్తి పండింది కనుక నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది కనుక సుఖించుము, త్రాగుము, తినుము, సంతోషించుమని ఆలోచిస్తున్నాడండి ధనవంతుడు. అలా ఆలోచించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడండి. అంటే నువ్వు పిచ్చోడా అంటున్నాడు, నీకు పిచ్చి పట్టిందా అంటున్నాడండి. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇంతకి ప్రాణము అడుగుచున్నారు అని ఉంది. ఇంతకి దేవుడు అడుగుచున్నాడా? ఇంతకి ఎవరైనా అడుగుచున్నారా? బాగా ఆలోచించండి. ఇక్కడ నీ ప్రాణము అడుగుచున్నది దేవుడని లేదండి, నీ ప్రాణము అడుగుచున్నారు. ఇంతకి ప్రాణం అడుగుచున్నది ఎవరు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నది ఎవరండి? దేవుడా, లేదా ఇంకెవరైనా ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారా అన్న విషయం మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందు అని బిగ్గరుగా కేకలు వేస్తున్నారట.
ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావు అని బిగ్గరుగా కేకలు వేస్తున్నారట. ధనవంతుని ప్రాణాన్ని ఎవరు అడుగుచున్నారు తెలుసా అండి? దేవుడు కాదు, పరిశుద్ధులు. దేవుని కోసం అవండి ప్రారంభములో చనిపోయిన వారు దేవుని కోసం హతసాక్షులుగా అవండి తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన పరిశుద్ధులండి. పరిశుద్ధులు ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నారు. ధనవంతుని ప్రాణాన్ని తీసేయమని అడుగుచున్నది ఎవరు? దేవుడు కాదు, పరిశుద్ధులు అడుగుతున్నారు. పరిశుద్ధులు ఏమండి ఆలోచిస్తున్నారండి. ఎవరైతే దేవుని కోసం ఆలోచించకుండా తన కోసము, తన కుటుంబము కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం, స్నేహితుల కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరినీ ఏమండి దేవుని కోసం బ్రతికిన పరిశుద్ధులు ప్రాణము తీసేయండి, వారిని చంపేయండి అని మొరపెడుతున్నారు, ఆలోచిస్తున్నారు పరిశుద్ధులు. చూడండి, దేవుని కోసం బ్రతకకపోతే పరిశుద్ధులు ఏమండి మీ ప్రాణాన్ని అడుగుతున్నారు, మీ ప్రాణాన్ని తీసేయమని దేవుణ్ణి వేడుకుంటున్నారు, మొరపెడుతున్నారండి. ఇంకో మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది మృంగాలని వెదుకుచూ తిరుగుచున్నాడండి. చూడండి, అవండి నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండండి. బుద్ధి లేని వారుగా బ్రతికితే, బుద్ధి లేకుండా మీరు జీవిస్తే అపవాది మిమ్మల్ని మృంగేస్తుంది. అపవాది మిమ్మల్ని మృంగుతుంది కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలి? ఎవరిని మృంగాలి? ఎవరిని నరకానికి తీసుకెళ్ళాలి? నాకు దక్కని పరలోకం, నీకు పుట్టిన పిల్లల్ని ఎవరిని కూడా పరలోకానికి పంపించాను, నాతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతాను అని అపవాది ఆలోచిస్తుంది. అపవాది నీ గురించి, నా గురించి ఆలోచిస్తుందండి. అవునండి, నరకానికి తీసుకెళ్లాలని, పాతాళానికి తీసుకెళ్లాలని అపవాది నీ గురించి ఆలోచిస్తుంది. గర్జించి సింహం వలె గాండ్రిస్తుంది. ఎవరిని మృంగాలి, ఎవరిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలని అపవాది నీ గురించి, నా గురించి ఆలోచిస్తుందండి. జాగ్రత్త. అపవాది ఉరిలో మనం పడిపోకూడదు. అవునండి, అపవాది వేసే అవునండి ఒక వల నుంచి మనము అవునండి తప్పింపబడాలి. అపవాది నుంచి మనం తప్పింపబడాలి. అపవాది నుంచి మనం తప్పింపబడాలంటే ఏమండి మనం దేవుని కోసం ఆలోచించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి. లేకపోతే అపవాది మృంగేస్తుంది, అపవాది మృంగాలని ఆలోచిస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 27 నుంచి 31 వచనం అండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 27 నుంచి 31 వచనం అండి. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రాహాము, వారి యొద్ద మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా 30వ వచనం. అతడు, తండ్రైన అబ్రాహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. 31వ వచనం. అందుకతడు, మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. చూడండి, ధనవంతుడు అవండి అబ్రాహాము గారిని వేడుకుంటున్నాడండి. ఏమని వేడుకుంటున్నాడో తెలుసా? భూమి మీద నా తండ్రి ఇంటికి 5 సహోదరులు ఉన్నారు, లాజరును పంపించుమని. ఏమండి, పాతాళంలో కాలిపోతున్న ధనవంతుడు ఏమండి భూమి మీద ఉన్నటువంటి సహోదరుల కోసము ఆలోచిస్తున్నాడండి. నేను నరకంలో యాతన పడుతున్నాను, నరకంలో బాధపడుతున్నాను, నరకంలో నిత్యము కాలుతున్నాను, ఇక్కడ నీరు లేదు, ఏమి లేదు, ఇక్కడ బాధపడుతున్నాను,
భూమి మీద ఉన్నప్పుడు నేను త్రాగాను, తిన్నాను, సుఖించాను, హాయిగా ఉన్నాను. కానీ ఇక్కడ త్రాగడానికి నీరు లేదు, ఇక్కడ మంట అని బాధపడుతున్నాడండి. బాధపడుతూ నా సహోదరులు నేనున్న వేదనకరమైన స్థలంలో రాకూడదని పాతాళ లోకంలో ఉన్నటువంటి ధనవంతుడు బ్రతికి ఉన్న భూమి మీద ఉన్నటువంటి సహోదరుల కోసము ఆలోచిస్తున్నాడండి. మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన పూర్వీకులు, మన తాతలు, మీ తాతలు చనిపోయారు, దేవుని కోసం బ్రతకకుండా చనిపోయారు. చనిపోయిన వారు నరకంలో వెళ్ళిపోయి బాధపడుతున్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు. కష్టాలను అనుభవిస్తూ మన గురించి ఆలోచిస్తున్నారు. ఇదిగో భూమి మీద నా కుటుంబం ఉంది, వారు నరకానికి రాకూడదని పాతాళ లోకంలో ఉన్నటువంటి పూర్వీకులు మన గురించి ఆలోచిస్తున్నారు, మన గురించే చింతిస్తున్నారు. ఇంకా మన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం అండి. పాతాళము ఎంతమంది గురించి ఆలోచిస్తుందో ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. 14వ వచనం. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తుంది. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గొప్ప ఆశ పెట్టుకుందట, గొప్ప ఆశతో ఉందట. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. అలుపులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. చూడండి, పాతాళమట ఎవరిని మృంగాలని ఆలోచిస్తుంది. 14వ వచనములో పాతాళంలో ఎవరు వెళ్ళిపోతారట? వారిలో గనులు. పాతాళము గనులను, సామాన్యులను, ఘోష చేసేవారిని, హర్షించేవారిని, అల్పులను, గనులను, గర్విష్ఠులను కనికరించదు. పాతాళము ఎవరిని కనికరించదు. పాతాళంలో ఎవరు వెళ్ళిపోతారో తెలుసండి? వారిలోట గనులు వెళ్ళిపోతారట, సామాన్యులు వెళ్ళిపోతారట, ఘోష చేసేవారు, హర్షించేవారు, అలుపులు, అలాగే గనులు, గర్విష్ఠులు, వీరందరూ ఎక్కడ వెళ్ళిపోతారో తెలుసండి? పాతాళంలో వెళ్ళిపోతారట. వీరందరినీ నేను మృంగాలని అపరిమితముగా తన యొక్క నోరట తెరుచుచున్నదట. పాతాళం నీ గురించి ఆలోచిస్తుంది. పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు ఆలోచిస్తున్నారు. నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు, దేవుని కోసం బ్రతకని వారి గురించి ఆలోచిస్తున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ప్రకృతి మన గురించి ఆలోచిస్తుంది. ఇకపోతే మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారు? యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనము. రేపు చచ్చిపోదాము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఏట్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు వీరు సంతోషించి ఉత్సాహించుదురు. మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారటండి? రేపటికి చచ్చిపోతాము, పుట్టిన మనం ఏదో ఒక రోజు చనిపోతాం, ఏదో ఒక రోజు మరణిస్తాము కనుక మరణించక ముందే బాగా తినాలి. ఏం తినాలి? ఎద్దు మాంసం బాగా తినాలి, ఆవు మాంసం బాగా తినాలి, గొర్రె మాంసం బాగా తినాలి, మేక మాంసం బాగా తినాలి, పీకల దాకా తిని చనిపోవాలని ఆలోచిస్తున్నారండి. ఏం తినాలి, ఏం త్రాగాలని ఆలోచిస్తున్నారండి? త్రాగాలని ఆలోచిస్తున్నారటండి. మందు త్రాగాలని ఆలోచిస్తున్నారు, సిగరెట్ త్రాగాలని ఆలోచిస్తున్నారు, సుట్ట త్రాగాలని ఆలోచిస్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా త్రాగాలి, తినాలి, ద్రాక్షరసం త్రాగాలని ఆలోచిస్తున్నారండి. ఎందుకు తెలుసా? చనిపోయిన తర్వాత త్రాగలేము, చనిపోయిన తర్వాత అనుభవించలేము, చనిపోయిన తర్వాత మేక మాంసం, ఆవు మాంసం తినలేము. కనుక భూమి మీద ఉన్నప్పుడే తాగాలి, తినాలని ఆలోచిస్తున్నారండి. ఇంకా ఏమని ఆలోచిస్తున్నారో తెలుసండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. అందరూ
అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ అండి సొంత కార్యాలు, సొంత పనులు, అవునండి సొంత కార్యక్రమాలు చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ అవునండి యేసుక్రీస్తు కార్యాలను, దేవుని కార్యాలను అవునండి చేయడానికి ఆలోచించట్లేదండి. కేవలం శరీరం కోసం, తమ కుటుంబం కోసం, తమ పిల్లల కోసం, అవునండి ఎలా పిల్లలను పోషించాలి, అవునండి తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా సంరక్షించాలి, ఎలా పోషించాలని తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నారు, ఒక ప్రియుడు ప్రేయసి కోసం ఆలోచిస్తున్నాడు. ఇలా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు మన గురించి ఆలోచించి ఈ ప్రకృతినే చేశాడే. దేవుడు మన గురించి ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. దేవుడు మన గురించి ఆలోచించి యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చాడు. దేవుడు మన గురించి ఆలోచించి ప్రకృతిని ఇచ్చాడు. దేవుడు మన గురించి ఆలోచించి ప్రకృతిలో ఎన్నో జంతువులను, ఎన్నో మృగాలను దేవుడు ఇచ్చాడండి. ఎన్నో జీవరాశులను ఇచ్చాడు. ఇంతగా ఇచ్చిన దేవుని కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం? కాబట్టి ప్రియులారా, దేవుడు మన కోసం ఆలోచించి ఎన్నో ఇచ్చాడు. మనము దేవుని గురించి ఆలోచించి, దేవుని కోసం బ్రతికి, దేవుని కార్యక్రమాలు భూమి మీద నెరవేర్చి దేవుడున్న మహాలోకంలో చేరుకోవాలని ఈయన తండ్రి మాటలు